బతికేద్దామని ఆ కూతుర్ని కొడుకుని పెంచుకొని బతుకుతుంది. ఎదురులో మెల్లగా పిల్లల్ని పెద్దోళ్ళని చేసింది. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు. వీడు ఎదుగొచ్చాడు, సరే వీడు నాకు అందొస్తాడు అనుకుంటే అమ్మ దాచిన డబ్బులన్నీ బలవంతంగా ఖర్చు చేయించి ఒక బైక్ కొనిపించాడు. సరేలే కొడుకు కన్నా సంతోషం ఏంటి అని అనుకుంటే ఆ బైక్ మీద వేసి తిరిగి అడ్డగోలు ఫ్రెండ్స్ని అందరిని ఎక్కించుకొని వాడిని వీడిని ఎగేసుకొని మరి ఎలా అలవాటు అయిందో తెలియదు వాడికి. పనికి మన గంజా అలవాట్లన్నీ అలవాటాయి. ఆ బైక్ కొంటాం లేదని 6 రోజులు అన్నం మానేసాడు వాడు. తల్లి ఏం కష్టపడుతుంది, ఏం చేస్తుంది, అరే ఎంత దాస్తుంది, ఇవన్నీ అనవసరం. మా నాన్న చేసే పని ఏంటి, మా నాన్నకు వచ్చే జీతం ఎంత, ఇన్ని చక్క పెడుతున్నాడే, ఇన్ని చేస్తున్నాడే, ఈ టైంలో నేను అడగొచ్చా అడగకూడదని ఆలోచించే కొడుకులు కూతుర్లు ఉన్నారండి ఈరోజు? లేరు. ఇంటికి వచ్చి మనకు చెప్తుంటారండి, కాలేజీకి వెళ్ళి వచ్చి, ఇంకా మా ఫ్రెండు యాపిల్ ఫోన్ వాడుతుంది, నాకు లేదు, మరి నాకు అవమానంగా ఉంది, నువ్వు కొనకపోతే మరి నేను వెళ్ళను రేపు నుండి కాలేజీ. ఎవరి కోసం చదువుతావు? ఎవరి కోసం చదువుతావు? ఎవరి కోసమని నీ చదువు? నేను చదివించేది ఎవరి కోసం? నీ భవిష్యత్తు కోసం. ఎవరి మీద కోపగిస్తున్నావు? మరొక వింతైన మాట చెప్పనా, తల్లిదండ్రుల్ని అది చేయలేదే, ఇది చేయలేదే, అది ఎక్కడ ఎంతకాలం ఉంచో, ఆ బట్టలు ఉతకమన్నానుగా, అది చేయలేదు, ఇది వండలేదు, ఇన్ని డిమాండ్ చేస్తామండి. అమ్మ ఎప్పుడైనా నీకు ఎందుకు చేయాలని అడిగిందా? అడగల. నీకెందుకు మేము పెట్టుబడి పెట్టాలరా అని మీ నాన్న ఎప్పుడైనా అడిగాడా? అడగల. దాన్ని ఏమంటారు చెప్పనా, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది నువ్వు వాళ్ళని గౌరవించకపోయినా నిన్నాళ్ళు గౌరవిస్తున్నారు కన్నందుకు. ఆ గౌరవం నీకు లోకువైంది. ఏం చేస్తారు చెప్పండి? డిమాండ్ చేసేస్తామండి, డిమాండ్ చేసేస్తాము. బైబిల్ ఊరకే చెప్పలా, మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తే మీ ఆయుస్సు బాగుంటుంది. మీ తల్లిదండ్రులు మీరు సన్మానిస్తే దాన్ని మర్యాదను కూడా పర్యాయ పదం వాడారు. వాళ్ళని మర్యాదిస్తే నీ జీవితం బాగుంటుంది అన్నారు. నువ్వు మీ తల్లిదండ్రులను గౌరవించలేదనుకో, దేవుడు తెలుసు, నీకు పుట్టిన వాళ్ళు ఉంటారుగా, ఆ రుచి ఆ దెబ్బ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు నిన్ను గౌరవించరు. నువ్వు మీ తల్లిదండ్రులను పట్టించుకోలేదనుకో, నీ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎందుకో చెప్పనా, మీ అమ్మా నాన్న